హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఎవరైతే ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకోసమే మరి మెగా టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చామండి. ప్రజెంట్ ఆఫర్ అయితే ఇంకా ఉందండి. 299 రూపీస్కి మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అందజేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చాలా క్లియర్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇక్కడైతే ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. టెస్ట్ చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కనుక మీరు ఈ ఆఫర్లో తీసుకున్నట్లయితే టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా మీకు అందచేయడం అయితే జరుగుతుంది. మరి నెక్స్ట్ వీక్ నుండి ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలలో ఫ్రెండ్స్ 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయండి. కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు. అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను కవర్ చేస్తూ రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం మనది మాత్రమే. సేమ్ అదేవిధంగా అంతే యాక్యురసీతో ఏఎన్ఎం టెస్ట్ సిరీస్ కూడా రూపొందించామండి. తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. ఓకేనా? మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము మన ఏఎన్ఎం సిలబస్లో భాగంగా చాప్టర్ వైజ్ ఎంసిక్యూస్ అయితే చూస్తున్నాము. సో ప్రాథమిక వైద్య ఆరోగ్య సంరక్షణ అనేటువంటి టాపిక్ అయితే మనము ఈ టాపిక్లో క్లాస్ నెంబర్ 3 అయితే చూస్తున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా మనకి నెక్స్ట్ వీక్ నుంచి మన యాప్లో 80 మార్కులతో మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ అవుతాయండి. అందరూ కూడా గమనించాలి. సో ఆల్మోస్ట్ టెస్ట్ సిరీస్ అంతా కూడా ఈరోజు అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది మన యొక్క యాప్లో. ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కోర్స్ తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్న అభ్యర్థులు మరి హార్డ్ వర్క్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ప్రాథమిక వైద్య సంరక్షణలో బయోమెట్రిక్ డేటా యొక్క ఉపయోగం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బయోమెట్రిక్ డేటా ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ప్రైమరీ మెడికల్ కేర్లో బయోమెట్రిక్ డేటా యొక్క యూజ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. వ్యక్తి ఆరోగ్య ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్ హెల్త్. ఓకేనా? దీనికి బయోమెట్రిక్ డేటా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బయోమెట్రిక్ డేటా వ్యక్తుల ఆరోగ్య ట్రాకింగ్లో ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా అత్యవసర చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇన్ ఇంగ్లీష్, బయోమెట్రిక్ డేటా ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాకింగ్ ఇండివిజువల్ హెల్త్, allowing for a timely interventions based on a person's specific health conditions. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాథమిక వైద్య సంరక్షణలో హెల్త్ మేనేజ్మెంట్ ప్రణాళికలు ఎందుకు అవసరము? వై ఆర్ హెల్త్ మేనేజ్మెంట్ ప్లాన్స్ నెససరీ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఎందుకోసం అవసరం అండి హెల్త్ మేనేజ్మెంట్ ప్రణాళికలు అనేటువంటివి? సో ఆన్సర్ చూద్దాము. ఆప్షన్ బి అండి. వ్యాధి నిర్వహణ, రక్షణ మరియు చికిత్స కోసం, ఫర్ డిసీజ్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. ఓకేనా? దీన్నే మనము హెల్త్ మేనేజ్మెంట్లో భాగంగా మనమైతే చూడవచ్చు. ఓకే, వివరాలు చూద్దాం. హెల్త్ మేనేజ్మెంట్ ప్రణాళికలు వ్యాధి నిర్వహణ, రక్షణ మరియు చికిత్స కోసం అవసరమైన మార్గదర్శకాలు అందిస్తాయి. హెల్త్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఆర్ నెసెసరీ ఫర్ ప్రొవైడింగ్ ద రిక్వైర్డ్ గైడ్లైన్స్ ఫర్ డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ప్రాథమిక వైద్య సంరక్షణలో స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ ఎందుకు ముఖ్యము? వై ఈజ్ క్లీన్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆన్సర్ ఆప్షన్ ఏంటి. వ్యాధుల సంక్రమణను అరికట్టడం, టు ప్రివెంట్ డిసీజ్ ట్రాన్స్మిషన్. ఓకేనా? టు ప్రివెంట్ డిసీజ్ ట్రాన్స్మిషన్. ఓకే, అందుకే క్లీన్నెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ప్రాథమిక వైద్య సంరక్షణలో చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ వ్యాధుల సంక్రమణను అరికట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, క్లీన్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్లే ఏ క్రూషల్ రోల్ ఇన్
ప్రివెంటింగ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రాథమిక వైద్య సంరక్షణలో మానసిక ఆరోగ్యం అనే అంశము ఎంత ముఖ్యము? మానసిక ఆరోగ్యం అనే అంశం ఎంత ముఖ్యము? హౌ ఇంపార్టెంట్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఎంత ఎంత ముఖ్యమండి మరి ఇది మానసిక ఆరోగ్యం అనేది? ఆప్షన్ ఏ, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యము కలిగినది. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మానసిక ఆరోగ్యము ప్రాథమిక వైద్య సంరక్షణలో ఎంతో ముఖ్యము, ఎందుకంటే ఇది సాధారణ శారీరక ఆరోగ్యానికి ఆధారంగా చెప్పుకోవచ్చు. మెంటల్ హెల్త్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్ యాజ్ ఇట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఫర్ ఓవరాల్ ఫిజికల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రాథమిక వైద్య సంరక్షణలో సాధారణ ఆరోగ్య స్థితిను ఎలా అంచనా వేయాలి? ప్రాథమిక వైద్య సంరక్షణలో సాధారణ ఆరోగ్య స్థితిని ఎలా అంచనా వేయాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వైద్య పరీక్షల ద్వారా, త్రూ మెడికల్ టెస్ట్. ఓకే, త్రూ మెడికల్ టెస్ట్. చూద్దాము. సాధారణ ఆరోగ్య స్థితిని వైద్య పరీక్షల ద్వారా అంచనా వేయాలి. ఇది శరీరంలోని ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇంగ్లీష్లో చూద్దాం. ఇన్ ఎ జనరల్ హెల్త్ స్టాటస్ షుడ్ బి అసెస్డ్ త్రూ మెడికల్ టెస్ట్ టు accurately determine the condition of a person's health. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రాథమిక వైద్య సంరక్షణలో ప్రధాన ఆరోగ్య సేవల యొక్క లక్ష్యం ఏంటి? ప్రాథమిక వైద్య సంరక్షణలో ప్రధాన ఆరోగ్య సేవల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సర్వీస్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ ఏ, అన్ని రకాల ప్రజలకు ప్రాథమిక సేవలు అందించడం. టు ప్రొవైడ్ బేసిక్ సర్వీసెస్ టు ఆల్ పీపుల్, అందరికీ కూడా ఎలాంటి తారతమ్యము లేకుండా ప్రాథమిక సేవలు అందించడము. ఓకే, ప్రధాన ఆరోగ్య సేవల యొక్క లక్ష్యము అన్ని ప్రజలకి ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడం, అందరికీ సరళమైన మరియు సమర్థవంతమైన సేవలను పొందుటకు సహాయపడుతుంది. The goal of primary health services is to provide basic health services to all people, ensuring access to simple and effective health care for everyone. Important question. Next one. ప్రాథమిక వైద్య సంరక్షణలో సమూహ జాగ్రత్తలు ఎందుకు అవసరము? సమూహ జాగ్రత్తలు. Why are community precautions necessary in primary medical care? ఎందుకు అవసరం అండి కమ్యూనిటీ ప్రికాషన్స్ లేదా సమూహ జాగ్రత్తలు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రజల ఆరోగ్య నిర్వహణకు, ఫర్ మేనేజింగ్ పబ్లిక్ హెల్త్. ఓకేనా, ఇంపార్టెంట్. సమూహ జాగ్రత్తలు ప్రజల ఆరోగ్య నిర్వహణకు అవసరము. ఇది వ్యాధి నివారణ మరియు ఆరోగ్య సంరక్షణలో భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఓకే, కమ్యూనిటీ ప్రికాషన్స్ ఆర్ నెసెసరీ ఫర్ managing public health, increasing participation in disease prevention and health maintenance. Okay, disease prevention and health management అనేది మెయింటెనెన్స్ అనేది మరి దీని ద్వారా సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాథమిక వైద్య సంరక్షణలో ఆరోగ్య ప్రచారక కార్యక్రమాలు ఎందుకు ముఖ్యమైనవి? ఆరోగ్య ప్రచారక కార్యక్రమాలు. How important are health promotional programs in a primary medical care? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాటి ద్వారా ప్రజలు ఆరోగ్య ఆచరణలు పెరుగుతాయి. ప్రజల యొక్క ఆరోగ్య ఆచరణలు పెరుగుతాయండి. ఓకేనా, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల ద్వారా. దే ఇంక్రీజ్ హెల్త్ ప్రాక్టీసెస్ అమాంగ్ పీపుల్. ఓకే, చూద్దాం. ఆరోగ్య ప్రచార కార్యక్రమాలు ప్రజలకు ఆరోగ్య ఆచరణలను పెంచడము, ఆరోగ్య సంబంధిత అవగాహన పెంచడం మరియు వ్యాధి నివారణకు ఇవి సహాయం చేస్తాయి. హెల్త్ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఇంక్రీజింగ్ హెల్త్ ప్రాక్టీసెస్ అమాంగ్ పీపుల్.
సో రైజింగ్ అవేర్నెస్ అబౌట్ హెల్త్ అండ్ అసిస్టింగ్ ద డిసీజ్ ప్రివెన్షన్, అంటే వ్యాధుల నివారణకు కూడా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యం అండి. ఓకే, ప్రాథమిక వైద్య సంరక్షణలో పని మరియు ఆహార సంబంధిత ఆరోగ్యము ఎంత ముఖ్యము? హౌ ఇంపార్టెంట్ ఈజ్ వర్క్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ హెల్త్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఓకే, వర్క్ అండ్ న్యూట్రిషన్ అంటే పని చేస్తున్నటువంటి వారు ఎంత ఆహారం తీసుకోవాలి, ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి వివరాలు అన్నీ కూడా ఇందులో తెలియచేయడం. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ ఏ, రోగాల నివారణకు చాలా అవసరం, ఎసెన్షియల్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్. పని మరియు ఆహార సంబంధిత ఆరోగ్యము వ్యాధి నివారణకు శక్తివంతమైన శరీర వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వర్క్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ హెల్త్ ఈజ్ క్రూషియల్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఇమ్యూనో సిస్టమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, ప్రాథమిక వైద్య సంరక్షణలో ఆరోగ్య సంక్షోభం ఎదుర్కోవడంలో ముఖ్యమైన పద్ధతి ఏమిటి? ప్రాథమిక వైద్య సంరక్షణలో ఆరోగ్య సంక్షోభం ఎదుర్కోవడంలో ముఖ్యమైన పద్ధతి ఏమిటి? వాట్ ఈస్ ద కీ అప్రోచ్ ఇన్ హ్యాండ్లింగ్ హెల్త్ క్రైసిస్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆప్షన్ ఏ అండి, ప్రజలతో ఆరోగ్య సంభాషణ, ఎంగేజింగ్ ఇన్ హెల్త్ కమ్యూనికేషన్ విత్ ద పబ్లిక్. ఓకే, ఇంపార్టెంట్. ఆరోగ్య సంక్షోభం ఎదుర్కోవడంలో ప్రజలతో ఆరోగ్య సంభాషణ చాలా ముఖ్యము. ఇది వారికి అవసరమైన మార్గదర్శకాలు మరియు ఆరోగ్య పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తుంది. ఓకేనా? హెల్త్ కమ్యూనికేషన్ విత్ ద పబ్లిక్ ఈజ్ అ కీ ఇన్ హ్యాండ్లింగ్ హెల్త్ క్రైసిస్ యాజ్ ఇట్ ఇన్ఫార్మ్స్ పీపుల్ అబౌట్ నెససరీ గైడ్లైన్స్ అండ్ హెల్త్ ప్రాక్టీసెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, ప్రాథమిక వైద్య సంరక్షణలో వృద్ధుల యొక్క ప్రత్యేక ఆరోగ్య అవసరాలు ఏమిటి? వృద్ధుల యొక్క ప్రత్యేక ఆరోగ్య అవసరాలు ఏంటి? వాట్ ఆర్ ద స్పెసిఫిక్ హెల్త్ నీడ్స్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? వృద్ధులకు ఆరోగ్య అవసరాలు ఏమిటి ప్రాథమిక వైద్య సంరక్షణలో? ఆప్షన్ డి పైవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ డి అన్ని ప్రతిదినాలు, ఆల్ ఆఫ్ ది ఎబో అండి. చూద్దాం. నిరంతర శారీరక పరీక్షలు, కంటిన్యూయస్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్, ప్రాథమిక వ్యాధుల నివారణ, ప్రివెన్షన్ ఆఫ్ ప్రైమరీ డిసీజెస్, మానసిక ఆరోగ్య జాగ్రత్తలు, మెంటల్ హెల్త్ ప్రికాషన్స్. ఇవన్నీ కూడా వృద్ధుల యొక్క ఆరోగ్యం పైన చాలా ప్రభావితమైతే చూపిస్తాయి ప్రాథమిక మెడికల్ కేర్లో. ఓకే, చూద్దాం. వృద్ధుల ఆరోగ్య అవసరాలు విస్తృతంగా ఉంటాయి. ఇవి నిరంతర శారీరక పరీక్షలు, వ్యాధి నివారణ మరియు మానసిక ఆరోగ్య జాగ్రత్తలు అందించడం. ద హెల్త్ నీడ్స్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ బ్రాడ్, ఇంక్లూడింగ్ కంటిన్యూస్ ఫిజికల్ ఎగ్జామినేషన్, డిసీజ్ ప్రివెన్షన్ అండ్ మెంటల్ హెల్త్ ప్రికాషన్స్. ఓకే, ఇంపార్టెంట్. ప్రాథమిక వైద్య సంరక్షణలో పర్యావరణ ఆరోగ్యం అనేది ఏది? పర్యావరణ ఆరోగ్యం అనేది ఏది? వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఏంటండి? ఆప్షన్ బి ప్రాకృతిక వనరుల పరిరక్షణ, అంటే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, అంటే ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి వనరులను రక్షించడము. ఇంపార్టెంట్. పర్యావరణ ఆరోగ్యం అనేది ప్రకృతి వనరుల పరిరక్షణతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ప్రజల ఆరోగ్యాన్ని భద్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చెట్లు పెంచడము, ఓకే, మొక్కలు నాటడం, చెట్లు పెంచడం అనేవి ఇందులోకి వస్తాయి. పర్యావరణాన్ని కలుషితం చేయకుండా, ఓకేనా, చూసుకోవడము. ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ విచ్ ప్లేస్ a crucial role in safeguarding public health. Okay, next one, ప్రాథమిక వైద్య సంరక్షణలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం ఎందుకు ముఖ్యము? హెల్త్ క్యాంప్స్, వై ఈజ్ ఆర్గనైజింగ్ హెల్త్ క్యాంప్స్ ఇంపార్టెంట్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. చూద్దాం.
ప్రజలకు మెడికల్ సర్వీసులు అందించడం, ప్రొవైడింగ్ మెడికల్ సర్వీసెస్ టు ద పబ్లిక్. ప్రజలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు అందించడం, ఓకే, ప్రొవైడింగ్ డిసీజ్ ప్రివెన్షన్ వ్యాక్సిన్స్ టు పబ్లిక్. ప్రత్యేకమైన వైద్య సేవలు అందించడం, ప్రొవైడింగ్ స్పెషలైజ్డ్ మెడికల్ సర్వీసెస్. అన్నీ కూడా సరైనవే. చూద్దాం. హెల్త్ క్యాంపులు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం, వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు ఇవ్వడం మరియు ప్రత్యేక వైద్య సేవలు అందించడం ద్వారా సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఓకేనా? హెల్త్ క్యాంప్స్ ఆర్ ఇంపార్టెంట్ as they provide medical services, disease prevention vaccines, and specialized health services to the public, improving community health. Okay, next one. ప్రాథమిక వైద్య సంరక్షణలో పర్యవేక్షణ మరియు రికార్డింగ్ ఎందుకు ముఖ్యము? పర్యవేక్షణ మరియు రికార్డింగ్ ఎందుకు ముఖ్యము? వై ఈజ్ ఆ మానిటరింగ్ అండ్ రికార్డింగ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఎందుకోసమండి ఇది? ఆప్షన్ ఏ, ఆరోగ్య రికార్డులను శ్రద్ధగా ఉంచడం, టు మెయింటైన్ హెల్త్ రికార్డ్స్ కేర్ఫుల్లీ. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో పర్యవేక్షణ మరియు రికార్డింగ్లో ఆరోగ్య రికార్డులను శ్రద్ధగా నిర్వహించడానికి అవసరము. మరి ఇది ఆరోగ్యకరమైన నిర్ణయాలను సరిగా తీసుకోవడంలో ఇది సహాయపడుతుందండి. ఓకేనా? మానిటరింగ్ అండ్ రికార్డింగ్ క్రూషల్ for maintaining accurate health records which aid in making proper health care decisions అండి. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాథమిక వైద్య సంరక్షణలో ఆరోగ్య సంక్షోభం నిర్వహణ గురించి ఏం తెలుసుకోవాలి? వాట్ షుడ్ బి అండర్స్టూడ్ అబౌట్ హెల్త్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సమాజంలో ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం సమయానుకూల చర్యలు, టైమ్లీ యాక్షన్స్ టు రిజాల్వ్ హెల్త్ ఇష్యూస్ ఇన్ అ సొసైటీ. ఇంపార్టెంట్. చూద్దాం. ఆరోగ్య సంక్షోభ నిర్వహణ, సమయానుకూల చర్యలను తీసుకోవడం ఆరోగ్య సమస్యలు పెరిగినప్పుడు సమాజంలో మెరుగైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ టేకింగ్ టైమ్లీ యాక్షన్స్ టు అడ్రస్ health issues and ensuring that effective measures are implemented during health crisis in society. Okay, important. Next one. ప్రాథమిక వైద్య సంరక్షణలో ఆరోగ్య రిస్క్ అంటే హెల్త్ రిస్క్ అంశం ఏ విధంగా గుర్తింపబడుతుంది? హౌ ఈస్ ద హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫైడ్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. శారీరక స్థితిని పరిగణలోనికి తీసుకోవడం, ఓకే, కన్సిడరింగ్ ఫిజికల్ కండిషన్. వైరస్ మరియు బ్యాక్టీరియాల నివేదికలు, రిపోర్ట్స్ ఆఫ్ వైరస్ అండ్ బ్యాక్టీరియాస్. ఆహారం మరియు జీవన శైలిని పరిగణలోనికి తీసుకోవడం, కన్సిడరింగ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. అన్నీ సరైనవే. చూద్దాం. ఆరోగ్య రిస్క్ని శారీరక స్థితి, ఆహారము, జీవన శైలి మరియు పర్యావరణం ద్వారా గుర్తించవచ్చు. Health risks are identified by considering physical conditions, food and lifestyle choices, and environmental factors. Important question అండి. నెక్స్ట్ వన్. ప్రాథమిక వైద్య సంరక్షణలో పరీక్షలు మరియు నిర్ధారణ యొక్క ప్రాధాన్యత ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ డయాగ్నోసిస్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఎందుకు చేస్తారండి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఆఫ్ డయాగ్నోసిస్? ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అంటే వ్యాధి ఏదో మనము గుర్తించగలిగినప్పుడు దాన్ని ఈజీగా మనము దానికి సరైన ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు. ప్రొవైడింగ్ బెటర్ మెడికల్ సర్వీస్. పరీక్షలు మరియు నిర్ధారణ మెరుగైన వైద్య సేవలను అందించడానికి అవసరం. ఇది ఖచ్చితమైన చికిత్సలకు దారితీస్తుంది. ఎగ్జామినేషన్ అండ్ డయాగ్నోసిస్ ఆర్ essential for providing better medical services, leading to accurate treatments for patients. Next one. ప్రాథమిక వైద్య సంరక్షణలో వ్యాధి నివారణ వ్యాక్సినేషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి? వ్యాధి నివారణ వ్యాక్సినేషన్ యొక్క ప్రాధాన్యత. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిసీజ్ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. వ్యాధి సంక్రమణను తగ్గించడం, రెడ్యూసింగ్ డిసీజ్ ట్రాన్స్మిషన్. చూద్దాం. వ్యాధి నివారణ వ్యాక్సినేషన్
వ్యాధుల సంక్రమణను తగ్గించి ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డిసీజ్ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్ హెల్పింగ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. నెక్స్ట్ వన్, ప్రాథమిక వైద్య సంరక్షణలో సమాజ భాగస్వామ్యము అనేది ఏ విధంగా పనిచేస్తుంది? హౌ డస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ వర్క్ ఇన్ ప్రైమరీ మెడికల్ కేర్? ఎందుకోసం ఉపయోగపడుతుందండి ప్రజల యొక్క భాగస్వామ్యము లేదా సమాజ భాగస్వామ్యము? ఆప్షన్ ఏ, రోగాల నియంత్రణలో ప్రజలు సహకరించడం, పీపుల్ కోఆపరేటింగ్ ఇన్ డిసీజ్ కంట్రోల్. సమాజ భాగస్వామ్యమే వ్యాధి నియంత్రణలో ప్రజల సహకారాన్ని పొందగలుగుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి అవసరం. కమ్యూనిటీ పార్టిసిపేషన్ హెల్ప్స్ ఇన్ డిసీజ్ కంట్రోల్ బై ఇన్వాల్వింగ్ ద పీపుల్ ఇన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఎన్ష్యూరింగ్ దేర్ సక్సెస్. ఓకే, ప్రాథమిక వైద్య సంరక్షణలో పునరావృత ఆరోగ్య పరిష్కారాలు అన్నింటికీ ఏమైనా ఉండాలి? ఆన్సర్, what should be included in recurrent health solutions in primary medical care? ఆన్సర్ ఆప్షన్ ని పైవన్నీ. వైద్య ఆరోగ్య పద్ధతులను మళ్ళీ పునరాలోచించాలి. రీకన్సిడర్ మెడికల్ హెల్త్ ప్రాక్టీసెస్. సర్వసాధారణ పరీక్షలు చేయాలి. కండక్ట్ రొటీన్ చెకప్స్. నెక్స్ట్, స్వచ్ఛత ప్రమాణాలు పెంచాలి. ఇంక్రీజ్ క్లీన్నెస్ స్టాండర్డ్స్. అన్ని ఆల్ ఆఫ్ ది ఎబో. పునరావృత ఆరోగ్య పరిష్కారాలలో వైద్య ఆరోగ్య పద్ధతులను పునరాలోచన, పరీక్షలు మరియు స్వచ్ఛత ప్రమాణాలను పెంపు అనేది అవసరం. సో రికరెంట్ హెల్త్ సొల్యూషన్స్ ఇంక్లూడ్ రీకన్సిడరింగ్ మెడికల్ ప్రాక్టీసెస్, కండక్టింగ్ రొటీన్ చెకప్స్ అండ్ ఎన్హాన్సింగ్ క్లీన్నెస్ స్టాండర్డ్స్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.